హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 18 నెలల డీఏ బకాయిలు, కొత్త పీఆర్సీపై తాజా సమాచారం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు శుభవార్తలు. డీఏ పెంపు, 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక సూచనలు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థికంగా ఎంతో మేలు చేసే ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి అయితే వస్తుంది. ముఖ్యంగా వారి జీతాలు, పెన్షన్లు ప్రభావితం చేసే కరువు భత్యం, డీఏ మరియు కరువు సహాయం డీఆర్ పెంపుపై తాజా అంచనాలు, అలాగే 8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్రం దృష్టి పెట్టినట్టుగా సంకేతాలు అందుతున్నాయి. ఈ 2 అంశాలు లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలను మానసికంగా, ఆర్థికంగా ప్రభావితం చేయగలవే. కరువు భత్యం, డీఏడీఆర్ పెంపు జూలై 2025 నుంచే అమలు. ప్రతి 6 నెలలకోసారి కేంద్ర ప్రభుత్వం డీఏడీఆర్ సవరణ ప్రకటించడం నియమంగా ఉంది. తాజా సమాచారం ప్రకారం జూలై 1, 2025 నుంచి ఇది మరోసారి పెరిగే అవకాశాలున్నాయి. అధికారిక ఆధారం ఏఐసిపిఐ గణాంకాలు. ఆల్ ఇండియా ప్రై ఇన్ ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏఐసిపిఐ గణాంకాల ఆధారంగా డీఏడీఆర్ పెంపును లెక్కింపు లెక్కిస్తారనమాట. సో, 2025 జూన్ నెల వరకు విడుదలయ్యే గణాంకాల సగటు ఆధారంగా జూలై నుంచి వర్తించే డీఏ రేటు ఖరారవుతుంది. జూన్ గణాంకాలు 2025 జూలై చివరిలో విడుదలవుతాయి. తదనంతరం కేంద్రం ఆర్థిక ప్రకటన అయితే చేస్తుంది. అధికారిక ప్రకటన. ప్రస్తుత స్థితి మరియు అంచనాలు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 55% డీఏడీఆర్ చెల్లిస్తున్నారు. అంచనా ప్రకారంగా జూలై 2023 నాటికి 3% నుంచి 4% మధ్య పెంపు ఉండే అవకాశం అయితే ఉంది. ఇది పెరిగితే డీఏడీఆర్ అనేది 58 నుంచి లేదా 59% వరకు చేరుకునే అవకాశం అయితే ఉంది. పెంపుతో వచ్చే ప్రయోజనాలు. 3% పెరిగితే మూల వేతనం 40,000గా అనుకున్నట్లయితే ఒక ఉద్యోగికి బేసిక్ పేమెంట్ 40,000 అయినట్లయితే అదనంగా రూ. 1,200 రావడం జరుగుతుంది. సో, ఏడాదికి రూ. 14,400 అదనంగా అయితే ఆదాయం పెరగనుంది. పెన్షనర్లకు నెలవారీ పెన్షన్‌లో కూడా సేమ్ ఇదే విధంగా గణనీయమైన పెంపు అయితే వస్తుంది. బకాయిల చెల్లింపు. జూలై 2025 నుంచి పెంపు వర్తించగా దీని ప్రకటన అక్టోబర్ 2025లో వచ్చే అవకాశం ఉంది. అప్పటికి జూలై, ఆగస్టు నెలల బకాయిలు ఒకేసారి చెల్లించే అవకాశం ఉంది. డీఏ 50% దాటితే తత్ఫలితాలు. ఇప్పటికే డీఏ 50% మించిపోయింది. నిబంధనల ప్రకారంగా డీఏని మూల వేతనంలో విలీనం చేయాలి. ఇతర అలవెన్స్‌లు సవరించాల్సి ఉంటుంది. అయితే ఈ విలీనంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇది వచ్చే సంవత్సరంలో చర్చకు వస్తే ఆశ్చర్యం లేదు. 8వ వేతన సంఘం ఏర్పాటుకు అడుగులు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల దీర్ఘకాలిక డిమాండ్ అయినటువంటి 8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్రం పునరాలోచన చేస్తోందని సమాచారం. ఇది ఉద్యోగుల భవిష్యత్ వేతన సవరణలకు దారితీసే కీలక పరిణామం అవుతుంది. 7వ వేతన సంఘం సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వేతన సంఘాలు సాధారణంగా ప్రతి 10 ఏళ్లకోసారి ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలాగా 2025లో కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుత చర్చలు. ఎన్సీజేసీఎం, నేషనల్ కౌన్సిల్ ఫర్ జేసీఎం వంటి ఉద్యోగ సంఘాలు దీనిపై కేంద్రాన్ని ఒత్తిడి చేస్తూ ఉండగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారంతో ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఎప్పుడు అమలవుతుంది అంటే ఒకవేళ 2025లో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తే దాని నివేదిక 6-12 నెలలు పట్టే అవకాశం ఉంది. కాబట్టి జనవరి 1, 2026 నుంచి అయితే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఏ అంశాలు ప్రధానంగా ఉంటాయంటే పీఆర్సీ ఇంప్లిమెంట్ అయినట్లయితే బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అండి. సో, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది కనీసం ఈసారి 3% అయితే ఉండాలి. 3% అని అయితే అంటున్నారు. అలాగే కేంద్ర వేతన పెంపు, కనీస జీతభత్యాల పెంపండి. అలాగే డీఏ విలీనం, ఇతర అలవెన్స్‌లు పునఃసమీక్ష, సేవా సంబంధిత నిబంధనలు, పదోన్నతులు, పదవీ విరమణ వయస్సు తదితర అంశాలపై కూడా పునరాలోచన ఉండవచ్చు. సో, మొత్తానికి ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు 2 కీలక అంశాల డీఏ పెంపు మరియు 8వ వేతన సంఘం ఏర్పాటుపై సానుకూల సంకేతాలు చూస్తున్నారు. సో, జనవరి 2025 నాటి డీఏఆర్ అనేది 50% దాటే అవకాశం ఉంది. సో, మార్చి
నుంచి ఏప్రిల్ 2025లో డీఏ ప్రకటన అయితే రావచ్చు. మరి ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుపై కూడా ప్రకటన వచ్చే సంవత్సరం ముందు భాగంగా వెలువడే అవకాశం అయితే ఉంది. కాబట్టి రాబోయే నెలల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థికంగా బలమైన మార్గదర్శకాలను అందించబోతున్నాయి.